ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము కేపీహెచ్పిలోని తెలంగాణ స్పైస్ కిచెన్ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాము. మరి అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అని తెలవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ రెస్టారెంట్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా నేను ఆల్రెడీ తెలంగాణ స్పైస్ కిచెన్ జూబ్లీ హిల్స్లో ఉన్నది వెళ్ళాను. అప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది ఫుడ్, అందుకే మళ్ళీ ఇంకోసారి విజిట్ చేశాము. బట్ ఈసారి కేపీహెచ్పిలో రెస్టారెంట్ అయితే విజిట్ చేసామన్నమాట. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చిన్న ప్రాబ్లం అయ్యింది అక్కడ. సో కేపీహెచ్పిలో స్టార్ట్ చేశారు మళ్ళీ ద స్పైస్ కిచెన్ అనే పేరుతోటి. సో అంబియన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది, మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ హియర్ ఈజ్ ది మెన్యూ. సో మొత్తం మెనూ అంతా చూపించాను అనమాట, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఏంటి అన్నీ మీరు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. అండ్ మేము కూడా ఫుల్గా చూసిన తర్వాత ఏం తినాలి అన్నది కూడా డిసైడ్ అయ్యాము. చాలా లార్జ్ ఉంది మెనూ అయితే, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు కూడా చూసేయండి ఒకసారి. మొత్తం చూసేసి ఇక ఫస్ట్ అయితే పచ్చిమిర్చి పన్నీర్ కాజు వేపుడు ఆర్డర్ చేశాము. అండ్ దీని టేస్ట్ గురించి చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. సూపర్ క్రిస్పీగా అండ్ చాలా స్పైసీగా కూడా ఉంది, సూపర్గా ఉంది దీని టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ మెజెస్టిక్ అండ్ కాజు బేబీకార్న్ వేపుడు ఆర్డర్ చేసామన్నమాట. సో పన్నీర్ మెజెస్టిక్ అయితే టేస్ట్ చేశాను అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు దీని టేస్ట్. మొత్తం పన్నీర్ టేస్ట్ తప్ప ఇంకో టేస్టే లేదు. అండ్ పన్నీర్ కూడా కుక్డ్ అన్నట్టు కూడా అనిపించట్లేదు, ఏంటో పచ్చి తిన్నట్టే ఉంది, పచ్చి పన్నీర్ తిన్నట్టే ఉందనమాట. మా ఫ్రెండ్స్కి కొంచెం యావరేజ్ అనిపించింది అన్నారు, నాకైతే అసలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి కాజు కోడి వేపుడు ఆర్డర్ చేసామన్నమాట. ఇప్పుడు ఐటమ్స్ పేర్లు అన్నీ చెప్తుంటుంటే అర్థమవుతుంది నాకు, మేము అన్నీ కూడా వేపుడు అండ్ ప్రతి దాంట్లో కాజు కామన్ ఉండేలా పెట్టాం కావచ్చు. అండ్ దీని టేస్ట్ గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్స్ అయితే నచ్చిందని చెప్పారు. అండ్ ఇక మెయిన్ కోర్స్లో వచ్చేసరికి కాజు బిర్యానీ అండ్ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. స్టార్టర్స్ ఏం తిన్నా బిర్యానీలో వచ్చే మజా అయితే దేంట్లో రాదు అని అనిపిస్తుంది. ఎంత టెంప్టింగ్గా ఉంది చూడండి అసలు బిర్యానీ చూస్తుంటుంటేనే. నేనైతే ఫస్ట్ కాజు బిర్యానీ టేస్ట్ చేశాను అనమాట. ఫస్ట్ కాదు, యాక్చువల్లీ ఓన్లీ కాజు బిర్యానీ తిన్నాను నేను, ఎందుకంటే మష్రూమ్ బిర్యానీ అస్సలు నచ్చదు. బట్ మా ఫ్రెండ్స్ తిన్నారు అండ్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందని చెప్పారు మష్రూమ్ బిర్యానీ. ఇంకా కాజు బిర్యానీ టేస్ట్ గురించి చెప్పాలంటే వావ్, సూపర్గా ఉంది బిర్యానీ అయితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.